హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి బోటిక్ స్టైల్లో మనము నార్మల్ మిషన్తో ఇంట్లోనే ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరి హెల్ప్ లేకుండా స్వయంగా మీరే మీ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనం నార్మల్గా కుట్టే బ్లౌజ్ కంటే దీనికనేది అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ అడిగినా కూడా డబ్బులు అనేది ఇచ్చేస్తారండి. ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మీరు మిషన్ పాదం అయితే మార్చుకోవాలండి. మనము నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసేదానికి డబల్ పాదం అనేది యూస్ చేస్తాము. మనం థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మిషన్కు సింగిల్ పాదం వస్తుందండి. మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది. దాని ప్రైస్ వచ్చేసి మనకి 50 లేదా 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది సింగిల్ పాదం అనేది మీరు మిషన్కి అటాచ్ చేసేసి స్క్రూ డ్రైవర్తో టైట్ చేసేసుకోండి. చూసారు కదా, నేను ఆల్రెడీ బ్లౌజ్ హ్యాండ్కి అయితే స్టిచ్ చేశానండి. ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మీకు నెక్ అనేది నేను ఎట్లాగా మనము స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను బ్లౌజ్ స్టిచ్ చేసేదానికి వచ్చేసి డబుల్ కలర్ అయితే వచ్చిందండి. దాంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ వేస్తే మనకి లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే గ్రీన్ కలర్ పీస్ అయితే తీసుకున్నానండి. అది వచ్చేసి 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను లెంత్. ఫస్ట్ వచ్చేసి ఆ పీస్ నెక్కి మనము స్టార్టింగ్లో హోల్డ్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా అయితే ఒక పాదం వరుస అంతా కూడా మనం స్ట్రైట్గా అనేది నెక్ మొత్తం కూడాను స్టిచ్ చేసేయాలండి. నేనైతే ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఒకేసారి స్టిచ్ చేస్తాను. కొంతమంది వచ్చేసి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి అట్లాగైతే స్టిచ్ చేస్తారు కదా. నేను ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసి మొత్తం అంతా కూడా ఒకేసారి అయితే పైపింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒక పాదం వరుస అంత అయితే మనము వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీకు సన్నగా కావాలన్నా లేదా కొంచెం మందంగా దప్పంగా కనిపించాలన్నా కూడా మీకు నెంబర్ అనేది మనకి థ్రెడ్ పైపింగ్ నెంబర్ అయితే ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు థ్రెడ్ పైపింగ్ అయితే థ్రెడ్ అయితే తీసుకోవాలి. థ్రెడ్ తీసుకున్న తర్వాత వచ్చేసి మనకి స్టార్టింగ్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి అయితే మనం ఫస్ట్ హోల్డ్ చేసి పెట్టింటాం కదండి. వచ్చేసి థ్రెడ్ పెట్టేసి మళ్ళీ మీరు అనేది దానిపైన నుంచి అయితే మీరు హోల్డ్ చేసేసి కొంచెం స్టిఫ్గా అనేది పట్టుకోవాలండి. అట్లా పట్టుకున్నప్పుడు మనకి నీట్గా అనేది థ్రెడ్ కొంచెం కనిపిస్తుంది. నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం రఫ్ చేసేసి మీరు కుట్టడం అనేది స్టార్ట్ చేయొచ్చండి. మనం నెక్కి పైపింగ్ చేసేటప్పుడు మనము ఒక పాదం వరుస అంతా క్లాత్ అయితే లోపలికి వదిలేసి కుట్టింటాం కదండి మనము గ్రీన్ కలర్ క్లాత్ని. దాన్ని వచ్చేసి లోపలికి మలిచేసి దానిపైన అనేది మనము థ్రెడ్ అయితే పెట్టుకోవాలండి. అలా థ్రెడ్ పెట్టుకున్నప్పుడు మనకి థ్రెడ్ అనేది క్లాత్ మనము పైపింగ్ చేసే క్లాత్ని మనం ఈ విధంగా 2 ఫింగర్స్తో కూడా నీట్గా కొంచెం పట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువ టైట్గా కూడా లాగకూడదండి. అట్లా టైట్గా పట్టుకున్నారంటే మీకు పైపింగ్ అనేది స్ట్రైట్గా నీళ్ళుకున్నట్టుగా కనిపిస్తుంది. థ్రెడ్ అనేది లూజ్గా పట్టుకోవాలి. మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీగా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనము కొంచెం కుట్ట అయితే వేసుకుంటాం కదా, దానిపైన అనేది మనము థ్రెడ్ అనేది వేసుకొని నీట్గా అనేది మనము హోల్డ్ చేసుకొని పట్టుకోవాలండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని 1కి 2 సార్లు అనేది మీరు ఒకసారి క్లారిటీగా అనేది మీరు చూసుకుంటే మీకు పైపింగ్ అనేది ఈజీగా అయితే మీరు వేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది కూడా చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఎంత డిజైన్ పెట్టినా కూడా థ్రెడ్ పైపింగ్ వేసిన బ్లౌజే మనకి లుక్ అనేది అలాగే కస్టమర్లన్నీ కూడా బాగా పెంచుతుందండి. ప్లీజ్ మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు తెలియజేస్తుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, నెక్ మొత్తం కూడాను ఇదే విధంగానే మీరు
క్లాత్ అనేది నీట్గా టైట్గా పట్టుకోకుండా లూజ్గా వదులుకుంటూ మీరు అనేది స్టిచ్ చేసేయాలి. మీకు వీడియో చివరిలో చూపిస్తానండి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. మొత్తం నెక్ చుట్టూ కూడా ఇదే విధంగానే మీరు స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ కుట్టు అనేది కొంచెం దగ్గరగా అనేది మీరు గ్రీన్ కలర్ పైపింగ్ కనిపిస్తుంది కదా, దాని దగ్గరగా అనేది మీరు ఫస్ట్ కుట్టు అయితే వేయాలండి. దాని దగ్గరగా వేయడం వల్ల ఏంటంటే మనకి థ్రెడ్ పైపింగ్ రివర్స్ అవ్వకోకుండా మనకి కొంచెం ఫిట్గా అనేది నెక్ పైన మనకి బ్లౌజ్ అనేది ఫిట్గా కూర్చుంటుంది. కాబట్టి ఫస్ట్ వేసే కుట్టు మీరు థ్రెడ్కి దగ్గరగా అనేది వెయ్యాలి. ఇదే ప్రాసెస్లో మనం నెక్ చుట్టూ కూడా థ్రెడ్ అనేది పైపింగ్ వేసేయాలండి. చివరికి వచ్చేసరికి మనకి థ్రెడ్ అనేది కట్ చేసేసుకొని క్లాత్ని హోల్డ్ చేసేసి అక్కడ రఫ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత మీరే ఒకసారి చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో. తర్వాత వచ్చేసి కాజా పట్టి వైపు కూడా మనము డబల్ హోల్ చేసేసి ఇక్కడ పోగులు అనేటివి బయటకి రాకుండా మనం లోపలికి పుష్ చేసుకుంటూ కొన్ని క్లాత్లు అనేటివి పోగులు అనేటివి ఎక్కువగా వస్తుంటాయండి. అట్లాగా రాకోకుండా మనకి హోల్డింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అనేది హోల్డ్ చేసుకొని నెక్ మొత్తం కూడాను స్టిచ్ అనేది వేసేయాలి. ఒకవేళ ఎక్కువ పోగులు అనేటివి మీకు వచ్చేస్తుంటే ఆ క్లాత్ని మొత్తం కూడా ఆ పోగులని అంతా కూడా నీట్గా కట్ చేసుకొని మీరు హోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇంకా మనకి ఫ్రంట్ అలాగే వెనకాల మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుంది కదండి. అక్కడ ఒకవేళ మీకు షేప్ అనేది నీట్గా రౌండ్గా రాకోకుండా కొంచెం క్లాత్ లాగినట్టుగా అనిపిస్తుంది అనుకుంటే అక్కడ వచ్చేసి టక్స్ అదే చిన్నగా ఖర్చులు అనేటివి పెట్టుకోండి. అట్లా ఖర్చులు పెట్టుకోవడం చూసారు కదా, మొత్తం కూడా ఈ విధంగా అయితే హోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయాలి. మీకు ఇంకా ఏవైనా పీస్లు ఏమైనా బయటకు ఉంటే కూడా ఎక్స్ట్రా పీస్లు అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. అలాగే సింపుల్ ప్రాసెస్ కూడా. ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా బ్లౌజ్ అనేది లుక్ ఏ విధంగా ఉందో. వచ్చేసి శారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.